వేసవి సెలవుల తర్వాత మళ్లీ బడిగంట మోగింది. నగర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కాగా విద్యార్థులతో సందడి నెలకొంది. పలు చోట్ల విద్యార్థులకు పువ్వులు, బెలూన్లతో ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి ఇవాళే శ్రీకారం చుట్టింది. నగరంలో 50 రోజులకు పైగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థుల రాకతో అనేక పాఠశాలలు సందడిగా మారాయి. హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ ప్రారంభం కాగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఈ రోజు అమావాస్య ఉందన్న కారణంతో రేపటి నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపాయి. పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలికారు. ముషీరాబాద్ పాఠశాలలో విద్యార్థులకు గులాబీలు ఇచ్చి ఆహ్వానించగా యూసుఫ్గూడ, కూకట్పల్లి, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి ఓ వేడుకల పాఠశాలను తిరిగి ప్రారంభించారు. చిన్నారుల ఆనందోత్సాహాలతో పాఠశాలలు సందడిగా మారాయి. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్స్ ని ఉపాధ్యాయులు అందించారు. గతంలో కేవలం 1 నుంచి 5వ తరగతి వరకే వర్క్ బుక్స్ పరిమితం కాగా ఈ ఏడాది నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఈ పుస్తకాలు అందిస్తుండడం విశేషం. అయితే తొలి రోజు అమావాస్య వల్ల చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. అటు సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా హైదరాబాద్ లో 43 పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ని చిన్నారులకు అందించారు. రాజ్భవన్ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ ప్రియాంక సహా పలువురు పాల్గొన్నారు. చిన్నారులకు పూరి, రాగి ఇడ్లీ, పాలు, ఉడకబెట్టిన గుడ్డును అందించారు. చిన్నారులతో కలిసి మంత్రి సహా అధికారులు అల్పాహారం తిన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1300 మందికి లబ్ధి చేకూరే అవకాశముందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం సహా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్లేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్ లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ మన్నా ట్రస్ట్ చేస్తూ ఉంది. హరే రామ హరే కృష్ణకు సంబంధించిన కొన్ని జిల్లాలు తీసుకుంటారు. అట్లా క్వాలిటీ ఫుడ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ ట్రస్టుల సహకారంతో ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకే ఆర్థికంగా మద్దతునిస్తూ కూడా ప్రభుత్వ ఖర్చుతో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలనే దాని మీద ఆలోచన చేస్తారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో అనేక పాఠశాలలు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేయగా పలుచోట్ల నిర్వహణ లోపించింది. సనత్ నగర్ అశోక్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో కుళ్లిపోయిన పిల్లి మృతదేహం తొలగించకపోవడంతో విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బంది పడ్డారు.